హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అలాగే కీర్తన గ్రంథంలో నుండి 139 కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23-24 వచనాలు కూడా అందరం కలిసి చదువుకుందాం. 139వ కీర్తన 23-24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దావీదు కీర్తన 139:23-24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపింపుము. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రార్థన ఆలకించు దేవుడవు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగమును ప్రభా మాకు అర్థమగలాగా బోధించండి. ప్రభా మీరే మా మంచి బోధకుడవు, నైనా సహాయం చేయండి తండ్రి. మీ వైపు చూస్తుంటున్నాను ప్రభా, కృప చూపించండి ప్రభా. మీరు పంపిన వానికి ఆత్మను కొలతగా అనుగ్రహించి దేవుడు కాదు కనుక నాయన మీ యొక్క సమృద్ధి అయినటువంటి ఆత్మను దయచేయండి ప్రభా. మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నీ నోటికి తోడై ఉండదునో నీవు పలుకొలసినది నీకు బోధించదనని సెలవిచ్చిన మా ప్రభా, నా నోటికి తోడుగా ఉండండి నా తండ్రి. అదే సమయంలో లూకా సువార్త 12:12 జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే నిర్గమకాండము 4:12-4 జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి దయగలిగిన మా తండ్రి. నీ నోటిని బాగా తెరువుము, దాన్ని నేను నింపదనన్నావు కదా ప్రభా. నా నోరు తెరవడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. నా నోట మీ మాటలు ఉంచండి, కానీ మాట ఏది నా నోట రానివ్వద్దు తండ్రి ప్రభా. మీ ప్రజలను ఆత్మీయంగా బలపరిచే మాటలు, వారిని ఆత్మీయంగా ప్రోత్సహించే మాటలు నా నోట ఉంచవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. మీ రక్త ప్రోక్షణ కిందకి వస్తుంటుండగా నన్ను బాగా కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ కొరకు ఉపయోగపడే సాధనముగా వాడుకోండి దయగలిగిన మా తండ్రి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి నా తండ్రి. కనిపించినటువంటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తుంటున్నాను ప్రభా. నా ప్రార్థన ఆలకించి సహాయం చేయండి నా తండ్రి. నిష్ప్రయోజకుడిని మరొకసారి ఒప్పుకుంటున్నాను, చేతగాని వాడిని ఒప్పుకుంటున్నాను ప్రభా. మీ ధవల సింహాసనం నుంచి మీరు అందిస్తేనే నేను చెప్పగలనని ప్రభా మీ పాదాల చెంత మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయండి. మీ యొక్క ఆత్మీయ ఆహారం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. మీ యొక్క ఆత్మీయ ఆహారం ద్వారా మాకు సమాధానం ఇవ్వండి ప్రభా. మీ వాక్యమును బట్టి మమ్మల్ని సరిచేసి మాకు యోగ్యతనిచ్చి యోగ్యకరమైన రీతిలో బలలో పాలు పంపులు పొందడానికి కావలసిన మీ కృప దయచేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను. గొప్ప దేవా, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ముందున్న సమయము మాకు ఆశీర్వదకరంగా, సైతానికి సిగ్గుకరంగా మార్చమని మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ మీ అధికారమును కోరుకుంటూ యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు.
అంటే దేవునికి కనపడకుండా మనం ఏమీ చేయలేం. మానవులకి కనపడకుండా, లేకపోతే సంఘస్థులకి కనపడకుండా, లేకపోతే కుటుంబానికి కనపడకుండా మనం ఏమైనా చేస్తామేమో. కానీ వీరందరినీ ఒకవేళ మోసగించవచ్చేమో. దేవుని మోసగించడానికి అది జరిగే పని కాదు. ఇక్కడ మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దినవృత్తాంతంలో ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది అనే మాట మనం చూడొచ్చు. అంటే ఆయనకి మరుగైనది ఏదీ లేదు. యోహాను సువార్తలో, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశమును చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు. యేసు ప్రభువు అందరినీ ఎరిగిన వాడు. అంతేకాకుండా మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు. మనుషుని ఆంతర్యమును ఎరగడం అంటే అది అసాధ్యం. కానీ అసాధ్యాలన్నీ కూడా యేసు ప్రభువుకి సాధ్యమే. అంటే యేసు ప్రభువుకి మరుగైనది ఏదీ లేదు. ఇప్పుడు కీర్తనల గ్రంథం 139 గమనించినట్లయితే 139:23 వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపింపుము. ఈ ప్రార్థన దావీదు భక్తుడు చేస్తున్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఎందుకంటే హృదయాంతరింద్రియములను ఎరిగిన దేవుడు ఆయన. అంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. అంటే హృదయాన్ని పరిశోధించగలిగిన వాడు యెహోవాయే, అంటే దేవుడు అని. అలాగే 21వ అధ్యాయంలో కూడా పక్కనే 21వ అధ్యాయము 21:2 కూడా చూద్దాం. 21వ అధ్యాయము. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎటుదైనను తన దృష్టికి న్యాయంగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. అంటే దేవుడే హృదయములను పరిశీలన చేస్తాడు అని. ఇక్కడ ఇంకా ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. 11:20. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. చాలము. జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. అంటే ఒక్క మాటలో మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, మన హృదయంలో ఉండేది, మన తలంపులు, మన క్రియలు అన్నీ ఆయనకు తెలుసు. అందుకే యోహాను సువార్తలో చెప్పబడిన రీతిగా అందరినీ ఆయన ఎరిగిన వాడు. అక్కడే 139వ అధ్యాయంలో 139 2వ వచనం. సరే, మొదటి నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నాకు తలంపు పుట్టక మునిపే మనసును గ్రహించే దేవుడు. అలాగే 4వ వచనం చదవమ్మా. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే మనం మాట్లాడాల్సింది కూడా మన నోటి నుంచి విడుదల కాకముందే మన దేవునికి తెలుస్తుందంట.
అంటే మనము లెక్క ఒప్పజెప్పవలసినటువంటి వారం అయి ఉంటున్నాము. అది గుర్తు చేసుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. సరే, ఇప్పుడు పేతురుపత్రిక మొదటి పేతురుపత్రిక ప్రభు బలలో చేయివేసే మనకి ఈ ఆధిక్యత ఉంది. ఏంటి ఆధిక్యత? దేవుని పిలుపు ఉంది. దేవుని పిలుపు ఉండడం వల్ల మనం రక్షించబడి మన పాపములను ఒప్పుకొని మనము దేవుని మందిరంలోనికి ప్రవేశించాము. అంటే దేవుని పిల్లలమయ్యాము. దేవుని ఇంటిలో లేకపోతే దేవుని కుటుంబంలో మనము సభ్యులమయ్యాము. అంటే ఇప్పుడు మనందరికీ పిలుపు ఉంది. గలతీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా సువార్త వలన మనము ఆ పిలుపును అందుకున్నాం. అంటే దేవుని వాక్యం ఎవరో ఒకరు మనకు తెలియజేస్తేనే కదా మనం దేవుని నమ్ముకునేది. నమ్ముకున్నటువంటి మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. అలాగే ప్రభువు బల్లకి సమీపంగా ఉండాలి. ప్రభువు బలలో ఏ వారం కూడా జార విడుచుకొనకూడదు. ప్రభువు బల్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దూరంగా ఉండకూడదు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషుడైనను చేయక దీవించుడి. ఇక్కడ మనం పిలువబడ్డాము. ఎక్కడికి పిలువబడ్డాము? దేవుని సన్నిధికి పిలువబడ్డాము. దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. మరి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నువ్వు నేను పరిశుద్ధంగానే ఉండాలి. సరే, ఆ భాగాన్ని మరలా ధ్యానిద్దాం. ఇప్పుడు మన తలంపు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది. ఇప్పుడు మనమందరం దేనికోసం పిలువబడ్డాము? ఆశీర్వాదమునకు వారసులుగా అవుటకు పిలువబడ్డాం. మరి ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడం కోసం పిలువబడినప్పుడు అక్కడ మనకు ఒక కండిషన్ కనబడుతుంది. ఏంటి ఆ కండిషను? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎప్పుడు అంటే మనం పిలువబడింది దేనికోసం పిలువబడ్డాము? ఆశీర్వదించబడడం కోసం పిలువబడ్డాం. ఆ ఆశీర్వాదానికి వారసులుగా ఉండడం కోసం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడం కోసం పిలువబడినప్పుడు మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. మనకి ఎవరైనా కీడు చేస్తే తిరిగి మనం కీడు చేయకూడదు. బలలో అదే మన ప్రత్యేకత. లోకస్తులైతే కీడు చేస్తే తిరిగి కీడు చేస్తారు. అయితే మనం లోకంలో నుంచి వేరు చేయబడ్డాము, దేవుని ప్రజలమయ్యాము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఒకరు మనకు కీడు చేసినా వాళ్ళకి మేలే చేయాలి. మనం అందరం మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి పద్యం ఒకటి ఉంది. ఆయన పద్యం రాసింది సుమతి పద్యం. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపదగున్, అపకారికి నుపకారము నెప మెంచక చేయువాడే నేర్పరి సుమతి. అంటే ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయాలి. మళ్ళా దానికి తోడు అక్కడున్న మాట ఏంటి? నెప మెంచక. వాడు చేసిన తప్పు దాన్ని మనం గుర్తుపెట్టుకోకూడదు. ఇంకా గుర్తుపెట్టుకుంటే వాడికి మనము ఉపకారం చేయలేము. అంటే ఇవి కూడా దేవుని గ్రంథం చదివినటువంటి వారే, అంటే దేవుని గ్రంథంలో ఉన్నటువంటివే మంచి వాళ్ళందరూ ఫాలో అవుతుంటారు. కానీ క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ ఇప్పుడు గాంధీజీ కూడా దేవుని గ్రంథాన్ని చాలా ఇష్టపడేవాడు. అందుకే ఆయన అహింసా సిద్ధాంతం కానీ, అదే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమనేది కానీ, ఇవన్నీ గాంధీజీ బైబిల్లో నుంచి తీసుకున్నటువంటివే. సరే, ఇక్కడ మన తలంపు
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పినటువంటి సందర్భం అది. లూకాసు వార్తలో లూకాసు వార్త 6వ అధ్యాయము లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం చదవమ్మా. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు. యేసు ప్రభువు చెప్పాడు, చెప్పడమే కాదు అవి పాటించాడు. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. ఇదే దేవుడు మన నుంచి కోరుకునేది. ప్రభు బలలో చేవేస్తే మనము శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మాట మత్తయి సువార్తలో కూడా ఉంది. 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఆ మాట చెప్తాడు. సరే, ఇదే భాగాన్ని అపోజిట్ పౌలు ఈ రీతిగా రాశాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఈ మాట జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా చెప్తాడు. సొలొమోను సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనం చదువు. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పికొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఈ మాట అంటే అపోజిట్ పౌలు రోమీలకు రాయడానికి ముందే జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పిన మాట. అంటే ఈ మాట జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, యేసు ప్రభువు చెప్పాడు, అలాగే పౌలు భక్తుడు కూడా చెప్పాడు. అంటే ఇంత శ్రేష్టమైనటువంటి మాట. అంటే మనం పగ తీర్చుకునే వారిగా ఉండకూడదు. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనిద్దాం. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై. ఎవరంటున్నారు ఈ మాట? సౌలు అంటున్నాడు. ఆ భాగం మనకు బాగా అర్థం కావాలంటే మనకు తెలియనిదేం కాదు, మనందరికి బాగా తెలిసిన వాక్యమే, సులభంగా అర్థమయ్యేది. ఇంటికి పోయిన తర్వాత 24వ అధ్యాయం చదువుకోండి. అంటే సమయం మనం కొంతవరకు సద్వినియోగం, అంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి వివరించడం లేదు. ఈ భాగాన్ని సౌలు అంటాడు. చదవమ్మా ఇప్పుడు 17 నుంచి మళ్ళీ ఒకసారి చదువు. దావీదుతో సౌలు ఇట్లనను అని అనుకుందాం. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు. చాలమ్మా. సౌలు అయితే దావీదుని చంపాలని ప్రతి క్షణం ఆలోచిస్తున్నాడు. ఏ అవకాశం వచ్చినా
దావీదుని చంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ చంపలేదు. అక్కడ 23:14 చదువమ్మ ఒకసారి. ఆ మాట దేవుడు అంటున్నాడు, అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలము యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెదకినను, అంటే దావీదుని వెదకినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. అంటే దావీదుని అప్పగించకుండా దావీదుని కాపాడుతూ ఉన్నాడు. ఎవరు? దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకు అంటే దావీదు దేవుని హృదయానుసారుడు, అంటే దేవుని లక్షణాలు దావీదు కలిగి ఉన్నాడు. అందుకే సౌలైతే అవకాశం దొరికితే ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తుంటే దావీదుకి అవకాశం దొరికినా కూడా చంపడం లేదు. ఆ మాట ఎవరు అంటున్నారు? స్వయాన సౌలే అంటున్నాడు. అంటే ఒకవేళ దావీదు చెబితే అది ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవచ్చు, కానీ సౌలే చెప్తున్నాడు. సౌలు ఏమని అంటున్నాడు? ఇప్పుడు చదువమ్మా. నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారముకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకు ఉన్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. మనం చేసిన దాన్ని బట్టి తిరిగి మనకి వస్తుంది. ఏదైనా సరే మనం ఇతరులకు చేసిన దాన్ని బట్టి అది ఇంకో రూపంలో మనకి ఎక్కడికి పోకుండా మన దగ్గరికి వస్తుంది. నిశ్చయముగా నీవు రాజు వగదు అని ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడునని నాకు తెలియను. అయితే సౌల్లో ఏంటంటే అన్నీ తెలిసినా కూడా, ఇప్పుడు తెలుసు కదా, ఇంకా సర్దుకోవచ్చు కదా, కానీ అయినా ఒప్పుకోడు. ఏదో ఒక విధంగా దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అంటే సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నా దావీదుకు అవకాశం ఉండి కానీ సౌలుని చంపకుండా ఉంటున్నాడు. ఆయన అంటాడు, దావీదు అంటాడు, నేను నిన్ను అంటే అందుకే మిమ్మల్ని అదే ఇంటికి పోయిన తర్వాత చదువుకోమని చెప్పింది. అవకాశం ఉన్నా కూడా వస్త్రపు చెంగు కోసుకొని పోతాడు, కానీ ఆయనని ఏం చేయకుండా వెళ్తాడు. అది దావీదు దేవునికి హృదయానుసారుడు అంటే. అంటే దేవుని లక్షణం దావీదులో చూడవచ్చు. అలాగే 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము ఈ భాగం మనం గమనించినట్లయితే, సరే 22 చదువుకున్న తర్వాత మిగతా భాగాన్ని మళ్ళీ ధ్యానించుకుందాం. 22 చదువమ్మా. 6:22 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటంటే ఆ రాజుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు. అంటే వాళ్ళు మాట్లాడుకున్న సీక్రెట్స్ అన్నీ ఎవరికి తెలిసిపోతున్నాయి? ఇశ్రాయేల్ రాజుకి తెలిసిపోతున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? వాళ్ళే ఎవరైనా చెప్తున్నారంటే కాదు. ఎవరు చెప్తున్నారు? ఎలీషా చెప్తున్నాడు, అంటే దైవజనుడు చెప్తున్నాడు. అంటే దైవజనుడికి శత్రువు చేసే పనులు దేవుడు బయలుపరుస్తాడు. అంటే బయలుపరచడం వల్ల ఎలీషా ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ రాజుతో, ఆ సిరియా రాజు మీ మీదకి వస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు. వెళ్ళొద్దు అంటే అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఇశ్రాయేల్ రాజు సిరియా రాజుకు దొరకడం లేదు. ఆ సందర్భంలో అంటాడు 12వ వచనం 6:12, అతడు
అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజులకు తెలియజేయను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు రెండు చోటు చూసి రమ్మని సెలవీగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చును. సరే 16 చదువు, త్వరగా ముగించుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఎలీషా శిష్యుడు చూస్తాడు. చూసి అయ్యో నా ఏలినవాడ మనం ఏమి చేయదమని దైవజనునితో అంటే అక్కడ 15వ వచనంలో దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉన్నట్టు కనబడిను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడ మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరువు చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతముల అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉన్నట్టు చూచెను. అంటే సిరియా రాజు సైన్యము కంటే ఎలీషాని కాపాడుతున్నటువంటి సైన్యము గొప్పది. ఎలీషాని కాపాడుతున్న సైన్యం ఏది? అది దేవుని సైన్యమే కాపాడుతుంది. మరి దేవుని సైన్యమే కాపాడుతున్నప్పుడు వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేస్తే అప్పుడు ఆ శిష్యుడు చూశాడు, చూసి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత 18వ వచనం, ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఆ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా అంటే ఆ సైన్యం అంతా ఆ దండువారు ఎలీషా దగ్గరికి రాబోతున్నారు ఎలీషాను బంధించాలని. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అంటే కత్తి చేత కాదు, ఈటి చేత కాదు, దేవుని శక్తి చేతే కార్యము జరుగుతుంది అని. అంటే ఇక్కడ ఎలీషా దగ్గర కత్తి ఈట్లు ఏమి లేవు, కానీ ఎలీషా దగ్గర ఏముంది? దేవునితో స్నేహం ఉంది. అంటే దేవుని కలిగి ఉన్నాడు. వచ్చిన సమస్య దేవుని దగ్గర చెప్పుకునేవాడిగా ఉన్నాడు. దేవుని దగ్గర చెబితే దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. వాళ్ళంతా గుడ్డి వాళ్ళు అయిపోయారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోతారని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించను. వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూసినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా ఇక్కడ 3 సందర్భాల్లో ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన చుట్టూ ఉన్న సైన్యం చూపించాలని ఎలీషా శిష్యుడి కొరకు ప్రార్థన చేశాడు. అదే సమయంలో ఆ వచ్చినటువంటి సైన్యంని అంధకారంతో మొత్తమని ప్రార్థన చేసినాడు. అలాగే జరిగింది. మళ్ళా వారి గుడ్డితనాన్ని తెరవమని మళ్ళా ప్రార్థన చేస్తాడు. మళ్ళా చేశాడు. అంటే ఎలీషా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు దేవుడు. యెహోవా వారి కళ్ళను తెరవజేసిన కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. 21వ వచనం, అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగ్గా అప్పుడు ఎలీషా ఏమని సమాధానం చెప్తున్నాడు? అతడు నీవు వీరిని కొట్టవద్దు అంటే శత్రువులే కదా. ఆ శత్రువులు ఎందుకు వచ్చారు? ఎలీషాని బంధించాలని, ఇశ్రాయేలు రాజుని చంపేయాలని, ఇశ్రాయేలుని జయించాలని వచ్చారు. వస్తే అయితే దేవుడు అంటే ఎలీషా ద్వారా ఏమంటున్నాడు? వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను
సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తన యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, శత్రువుని ప్రేమించడం ద్వారా ఆ శత్రువు మిత్రుడిగా అవుతాడు అని. అంటే మన శత్రువుని మనం ప్రేమించాలి అని. మరి శత్రువు మనల్ని బాధ పెడితే దానికి దేవుడు లెక్క సరిచేస్తాడు. అంటే ఆయన ఉగ్రతకు చోటివ్వమని. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అంటే ఆశీర్వాదమునకు వారసులు అవడం కోసమే మనల్ని పిలిచాడు. రెండవ పిలుపు పేతురుపత్రిక. ఈ పేతురుపత్రికలో 5 పిలుపులు ఉన్నాయి. సరే, మిగతావి క్లుప్తంగా గుర్తు చేస్తాను. పేతురుపత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని చాలు. అంటే ఈ భాగం మనకు బాగా తెలిసినటువంటిదే. ముఖ్యంగా ఆరాధనలో ఎక్కువగా ఈ మాట చదువుకుంటాం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన. మనల్ని ఎక్కడికి పిలిచాడు? తన వెలుగులోనికి పిలిచాడు. తన వెలుగు అనగా ఎవరిప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పెను. అంటే లోకం ఇప్పుడు మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. అంటే లోకము అంధకారంలో ఉంది, ఆ అంధకారానికి వెలుగుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న రీతిగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చారు అని. అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగు ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడమే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే, యేసుక్రీస్తు ఎవరు? వెలుగు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ప్రభు బలలో చేయవేసే మనము ఇంతకుముందు ఒకలాగున్నాం. ఎందుకు? అప్పుడు మనము రక్షణ లేకుండా ఉన్నాము. పూర్వము మనము ఎలా ఉన్నాము? చీకటి అయి ఉన్నాము. అంటే చీకటి అనగా ఏంటి? పాపము. అంటే చీకటి క్రియలు చేసే వారిగా ఉంటున్నాము. అంటే వెలుగులోనికి రాలేనటువంటి వారిగా ఉన్నాము. అయితే ఇప్పుడు మనం ఏమయ్యాము? వెలుగై ఉంటున్నాం. మన చదువమ్మా 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నాం కాబట్టే మనం బలలో చేయవేయాలి. అంటే చీకట్లో ఉన్నటువంటి వారు బలలో చేయి వేయకూడదు. చీకటి క్రియలు చేసేవారు బలలో చేయి వేయకూడదు. అంటే మనం ప్రభువునందు వెలుగై ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రభు బలలో చేయవేయాలి. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ఆ వెలుగు ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనము. ఈ మంచితనం మనం కలిగి ఉండాలి. నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని
ఖండించుడి. అంటే అంధకార క్రియలలో మనం పారివార్యంగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఎవరైనా వాళ్ళకు కూడా మనం చెప్పేవార్యంగా ఉండాలి. మనము ఒకసారి వెలిగింపబడ్డాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన, అంటే మనం అనుభవించాం. తర్వాత మళ్ళా తప్పిపోయే వారిగా ఉండకూడదు, బలలో చేయవేసేవాళ్ళు. మనం ఎవరమంటే ఒకసారి వెలిగింపబడ్డాము, పరలోక సంబంధమైన వరమును రుచి చూసాము, పరిశుద్ధాత్మలో పాలివారమయ్యాము, తర్వాత దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించాము. దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం, దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం. మరి మనము తమ విషయములలో ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచున్నారు. అంటే మనం తప్పు చేస్తే దేవుణ్ణి మనము అవమానపరిచే వారిగా ఉంటాము. ప్రభువు మన కోసం చేసిన ఆ సిలువ కార్యము మనము హేళన చేసే వారిగా ఉన్నట్టు. అంటే అలా ఉండకూడదు. సరే, ఇప్పుడు 1 యోహాను పత్రికలో ఈ మాట కూడా చదువుకుందాం. యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అమ్మ చాలు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉండాలి? మన దేవునితో ఉండాలి. ఇందాక ఎలీషాను గుర్తు చేసుకున్నాం. ఎలీషా ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు. అందుకే ఎలీషా ఆ భాగంలో 3 సార్లు ప్రార్థన చేస్తే 3 పర్యాయాలు కూడా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకి జవాబిచ్చాడు. జవాబు ఇవ్వడమే కాకుండా ఆయనకు తోడుగా ఉన్నాడు, తన సైన్యాన్ని దించాడు. ఆరాధన వర్తమానంలో మనం గుర్తు చేసుకున్నాం. దేవుని దూత ఒక్కరే ఏం చేశారు? 180,000 మందిని ఆ రాత్రి హతము చేశారు. అంటే దేవుని దూత 180,000 మందిని హతం చేస్తే ఇక్కడ ఎలీషాకి తోడుగా అగ్ని రథాలు, గుర్రాలు అక్కడ ఉన్నాయి. మరి ఎలీషాకి హాని కలిగిస్తాడా దేవుడు? కలిగించడు. సరే, ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఏంది చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల దేవునితో మేము సహవాసం కలిగి ఉన్నాము, మేము దేవుని బిడ్డలము, దేవుని మందిరానికి వస్తున్నామని మనము అందరికీ తెలుసు. అయితే మనల్ని అందరూ, అంటే లోకస్తులు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా దేవుని పిల్లల మీద ఎక్కువ దృష్టి ఉంచుతారు. మరి ఎక్కువ దృష్టి ఉంచినప్పుడు మనం ఎలా ఉండాలి? లోకస్తుల వలె మనం ఉండకూడదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఇంకొక భాగాన్ని కూడా గుర్తు చేసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. సరే, ఇక్కడ
చదవమ్మా 23 కూడా. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. అవివేక హృదయము అంధకారమయమాయను. అవివేకంగా మనం ప్రవర్తిస్తే అంధకారంలో ఉంటాం. అంటే వివేకవంతులంగా ఉండాలి దేవుని దృష్టిలో. అంటే అవివేకులు అవిధేయత చూపించేవారిగా ఉండకూడదు. తిరిగి మళ్ళా పేతురుపత్రికలోనికి వద్దాం. పేతురుపత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. మనల్ని పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం చదవమ్మా. 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, చాలమ్మా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలండి. తెస్సలోనిక సంఘానికి కూడా రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. 1 తెస్సలోనిక 4:7. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధులొకటికే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనం అపవిత్రులుగా ఉండాలని ఆయన పిలవడం లేదు. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించిన సందర్భంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో 6వ అధ్యాయం 3వ వచనంలో దేవదూతలు, కెరూబులు, సెరాపులు వీరు ఆరాధించిన సందర్భాన్ని 4 జీవులు 24 పెద్దలు ఆరాధించిన సందర్భంలో అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మనము పిలువబడ్డాం. మొదటిగా ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని మనల్ని పిలుచుకున్నాడు. తర్వాత ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మూడవదిగా పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు. కీర్తన గ్రంథము 99వ అధ్యాయము ఒకసారి చదువుదాం. 99వ కీర్తన. దేవుని అంటే అక్కడ దేవుని లక్షణం 3 సందర్భాల్లో రాయబడి ఉంది. యెహోవా పరిశుద్ధుడు 3వ వచనం. అలాగే 5వ వచనంలో కూడా ఆయన పరిశుద్ధుడు. 9వ వచనంలో కూడా మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అంటే ఆయన పరిశుద్ధుడు అని. లేవికాండము 11:44 చూద్దాం. రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. 11 లేవికాండము 11:44 చదువు. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునే వలను. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన పిలుచుకుంటున్నాడు. అంటే మనం కూడా పరిశుద్ధులంగా ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉంటాం? మనము ఆయనతో ఉంటాము, ఆయన రాజ్యంలో ఉంటాము. తీతు పత్రికలో రాయబడినట్లుగా ఆయన రాజ్యం కోసం మహిమ కోసం మనల్ని ఆయన పిలుచుకున్నాడు. ఒకసారి చూద్దాం, అది కూడా చదువుకొని ముందుకెళ్దాం. తీతు పత్రిక 1 తిమోతి
సరే, సమయం అవుతుంది, కొంచెం టెన్షన్ వల్ల అది కనపడడం లేదు. ఆయన రాజ్యమునకును మహిమకును పిలిచిన దేవుడు అనే మాట మనం చూడవచ్చు. మీకేమైనా రెఫరెన్స్ తెలిస్తే చెప్పండి. తెస్సలోనికా తెస్సలోనిక 2:11 తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునేవాళ్ళు. సరే, ఇక్కడ అంటే మనం తన రాజ్యానికి పిలుచుకుంటున్నాడు. తన రాజ్యము పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన కోరిక. తిరిగి పేతురుపత్రికలోనికి వద్దాం. పేతురుపత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఫలము, మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది అతనికి హితమగును. ఎందుకు పిలువబడితిరి? ఎందుకు పిలువబడితిరి? శ్రమలు పొందడానికి పిలువబడితిరి. ముఖ్యంగా క్రైస్తవునికి శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. శ్రమలు లేకుండా క్రైస్తవ్యం అనేది ఉండదు. అంటే దేవుని పిల్లలకి శ్రమలు అవసరమే. అయితే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు ఎందుకు వస్తాయంటే మనల్ని గట్టిగా అంటే బలవంతులంగా చేయడం కోసం ఆ శ్రమలు వస్తాయి. ఆ శ్రమ వచ్చినప్పుడు మనము బలహీనలు అయితే ఏం చేస్తారు? ఆ శ్రమలకు తట్టుకోలేక లోకంలోనికి కలిసిపోతారు. ఆ శ్రమల్లో దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆ శ్రమల్లో తట్టుకోవడానికి శక్తినిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవమ్మా. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడినాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను. అంటే ఈ శ్రమలలో ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. దావీదు భక్తుడు అదే అంటాడు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని అంటాడు. అంటే ఆ శ్రమలు రావడం వల్ల దేవునికి సమీపస్తులంగా ఉంటాం. శ్రమలు లేకపోతే మనం దేవుణ్ణి లెక్క పెట్టాం. అందుకే శ్రమలు అనేవి మంచిది. అట్టని శ్రమ దినమందు నువ్వు కృంగిన యెడల చేతగాని వాడవుతావు అనే దేవుని వాక్యం ఉంది. అంటే శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆ శ్రమలని జయించడానికి కావలసిన కృప దయచేయమని మన దేవుని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇప్పటికి ఎన్నైనాయి? 4 అయినాయి. 5. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు. సరేమ్మా, మనల్ని ఎందుకు పిలిచాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచాడు. అంటే తన మహిమ నిమిత్తమే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అంటే మనము ఆయనని మహిమపరచాలని, మనము ఆయనని ఆరాధించాలని, అందుకే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే యేసు ప్రభువు ప్రార్థన చేసిన సందర్భం అది. తండ్రి, లోకము పుట్టక మునుపు
అంటే లోకం పుట్టక మునుపు ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషి కుమారునిగా ఈ లోకానికి రాకమునుపు దేవునితో సమానంగా ఉన్నాడు. అంటే అక్కడ మహిమ పొందుకుంటున్నాడు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అలాగే 11వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు ఆ లాజరును లేపిన సందర్భంలో కూడా దేవుని మహిమపరిచినట్లుగా మనం చూడవచ్చు. అంటే ఇంకా దేవుని మహిమ గురించి కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, తర్వాత మీరు చదువుకోండి 7వ వచనం నుంచి 18వ వచనం వరకు. నేను యవనస్తుల్ని, ఒకవేళ ఈరోజు యవనస్తుల మీటింగ్ కానీ ఉంటే ఈ భాగంలో మిమ్మల్ని ప్రశ్నిస్తా, ఎన్నిసార్లు మహిమ అనే మాట ఉందని. సరే, ఇప్పుడు చూద్దాం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖమును తేరి చూడలేకపోయిరి. అంటే దేవుని మహిమ, ఇప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ 40 రోజులు ఉండి దిగి వచ్చిన తర్వాత మోషే ముఖమును ఇశ్రాయేలీయులు చూడలేకపోతారు. ఎందుకంటే ఆ మహిమను తట్టుకోలేకపోతున్నారు. అంటే 40 దినాలు అక్కడ ఉండి వస్తేనే చూడలేనటువంటి వారు మరి యేసు ప్రభు విషయంలో, దేవుని విషయంలో చదువమ్మా. ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయి, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిది ఆయన తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. అంటే మోషేకు ఉన్నటువంటి మహిమ అక్కడ తగ్గిపోతుంది తర్వాత, కానీ దేవుని మహిమ ఎప్పటికీ తగ్గిపోదు. అంటే వారితో ఉన్నటువంటి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి 40 దినాలు గడిపి తిరిగి వస్తేనే మోషే ముఖం చూడలేకపోయారు. మరి దేవుని మహిమను ఎలా చూడగలరు అంటే చూడడానికి చాలా కష్టము, అసాధ్యము. అయితే ఆ మహిమకు మనల్ని పిలిచాడు. కొరింథీయులకు రాసిన పేతురు పత్రిక 1వ పత్రిక 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, తన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. అంటే ఇప్పుడు ఈ పత్రికలో మనం గమనించింది ఏంటి? ఆయన పిలుస్తాడు, ఆయన పిలిచిన పిలుపుకి మనము లోబడే వారిగా ఉండాలి. ఆయన ఈ పత్రికలో 5 రకాల పిలుపులు ఉన్నాయి. ఏంటి 5 రకాల పిలుపులు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడం కోసం పిలిచాడు. రెండవదిగా వెలుగులోనికి పిలిచాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. 3 పరిశుద్ధులుగా ఉండడం కోసం పిలిచాడు. 4 శ్రమ పడడం కోసం పిలిచాడు. 5 నిత్య మహిమ కోసం పిలిచాడు. ఈ పిలుపులను మనము గుర్తు చేసుకోవాలి. ఈ పిలుపు ఎవరికి అంటే ప్రభు బలలో చేయి వేసేవారికి. అంటే ప్రభు బలలో చేయి వేసేవారికి ఇంతటి ఆధిక్యత ఉంది. ఒకవేళ ఆ ప్రభు బలకు మనం దూరంగానే అయితే ఈ పిలుపులన్నీ నష్టపోతాము. అంటే పిలిచిన పిలుపు వ్యర్థమవుతుంది. అంటే పిలిచిన పిలుపుని లెక్క పెట్టకుండా ఉంటే నష్టపోతాము, ఆత్మీయంగా నష్టపోతాం. ఒక దైవజనుడు అంటాడు, దేవుని పిలుపును పెడచవును పెడితే ఇంకెవరు పిలుస్తారంటేనంట హాస్పిటల్ పిలుస్తుందంట,
తర్వాత జైలు పిలుస్తుందంట, ఇంకా చెప్పుకోవాలంటే సమాధి పిలుస్తుందంట. నిజమే అది. దేవుని పిలుపుకి లోబడకపోతే హాస్పిటల్ పిలుస్తుంది అనేది నిజమే. అంటే ఆరోగ్యవంతులుగా ఉండలేకపోతారు. పాపం చేసినప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఒక్కసారి చదువుదాం. 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29 నుంచి చదువుకొని మనలో చేవేద్దాం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని నేడలా తీర్పు పొందకపోదుము. బలహీనులం అవుతామంటే హాస్పిటల్ పాలవుతాము అని, అలాగే నిద్రించుచున్నామంటే సమాధికి పోవడమే. ఇంకా తర్వాత జైలుకి అని అన్నాం కదా. ఇది ఎలాగంటే దేవునికి భయపడక తప్పిదములు చేస్తూ లేకపోతే పాపం చేస్తూ ఉంటే శిక్షకు పాత్రులు అవుతారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ప్రభు బల్ల. ఆ ప్రభు బలని ఎప్పుడూ మనము నిర్లక్ష్యం చేయకూడదు. మన ప్రభువు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ప్రభు నన్ను క్షమించు, ఈ విషయంలో నేను తప్పిపోయాను, నన్ను క్షమించు, ఇంకా మళ్ళా ఎప్పుడు నేను ఈ తప్పు చేయనని ఒప్పుకొని తీర్మానించుకునే వారిగా ఉండాలి. బలలో చేయవేద్దాం, ప్రార్థనలో గడుపుదాం.